ఒకే DNA ఉన్న కవలలను కూడా విడదీసి చెప్పగలిగే గుర్తు వేలిముద్ర. ఇప్పుడు ప్రపంచం మొత్తం యూజ్ చేస్తున్న ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ను తయారు చేసింది మాత్రం ఇద్దరు ఇండియన్స్. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. 1892లో బ్రిటిష్ ఆఫీసర్ ఎడ్వర్డ్ హెన్రీ మ్యాథ్స్ బాగా వచ్చే స్టూడెంట్ కావాలని కలకత్తాలో ఉన్న ఒక కాలేజ్ కి లెటర్ రాశాడు. అప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్ పంపిన పేరు హక్. అండ్ 2 ఏళ్లకి బోస్ కూడా అదే టీమ్ లో చేరాడు. అప్పట్లో ఒక్క వేలిముద్ర మ్యాచ్ చేయాలంటే వేల కార్డ్స్ ని గంటల తరబడి వెతకాల్సి వచ్చేది. అయితే హక్ ఒక మ్యాథ్స్ ఫార్ములాను తయారు చేసి 10 వేల ముద్రల ఆకారాలు, ఆర్చ్, లూప్, ఊర్ల ఆధారంగా రికార్డ్స్ ని 1024 గ్రూప్స్ గా విడగొట్టాడు. అండ్ బోస్ దాన్ని ఇంకా చిన్న చిన్న భాగాలుగా చేసి షార్ప్ గా చేశాడు. దీంతో 1 అవర్ పట్టే సెర్చ్ 5 మినిట్స్ కి తగ్గిపోయింది. అలా 1897లో కోల్కతాలో ప్రపంచంలోనే మొదటి ఫింగర్ ప్రింట్ బ్యూరో మొదలైంది. 1898 జల్పాయిగూడిలో టీ గార్డెన్ మేనేజర్ హత్య కేసులో బాక్స్ లోని క్యాలెండర్ మీద దొరికిన వేలిముద్రల ఆధారంగా నిందితుణ్ణి పట్టుకున్నారు. అయితే ఇయర్ 1900లో హెన్రీ ఈ సిస్టమ్ మీద బుక్ పబ్లిష్ చేసినప్పుడు ఎంటైర్ సిస్టమ్ ని కనిపెట్టిన మన ఇండియన్స్ హక్, బోస్ల పేర్లు ఒక్క చోట కూడా కనిపించలేదు. అయితే ఏళ్ల తరబడి పిటిషన్ వేసి అడగ్గా ఫైనల్ గా హక్ కి ఖాన్ బహదూర్ అని, బోస్ కి రాయ్ బహదూర్ అని టైటిల్స్ ఇచ్చారు. కానీ సిస్టమ్ పేరు మాత్రం మార్చలేదు. ఇప్పటికీ ప్రపంచమంతా దాన్ని హెన్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనే పిలుస్తుంది. కనీసం ఇప్పుడైనా వాళ్ళ పేర్లు అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.